మీకు ఇందాక ఒకటి అడిగాను, పిల్లల మీద ఎవరెవరు కోపం అవుతుంటారో చేతులు ఎత్తమని. ఒకసారి చేతులు ఎత్తండి. కథ చెప్పేద్దామా? ఒక పిల్లాడు ఆడుతూ ఆడుతూ ఇంట్లో ఉన్నటువంటి కిటికీని పగలగొట్టేశాడు. తండ్రి వచ్చాడు ఏదో పని మీద నుంచి. బాగా కోపంతో ఉన్న తండ్రి ఊగిపోయి పిల్లాడిని అక్కడే ఉన్న కర్ర తీసి గట్టిగా కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత పిల్లాడు బాగా ఏడ్చాడు, అలసిపోయి ఆ రోజు రాత్రి పడుకుని పోయాడు. ఉదయాన్నే తల్లి ఆ పిల్లాడి బెడ్రూమ్కి వెళ్ళింది. వెళ్ళి చేయి చూస్తే బాగా కమిలి ఎర్రగా ఇలా వాచిపోయింది. తల్లేమో అది చూసి ఏడ్చింది. ఆ ఏడుపు విని తండ్రి కూడా రూమ్ లోకి వచ్చాడు. ఇలా చూసిన తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ ఏమన్నారంటే, మీరు కొట్టిన తాలూకా కర్ర ఏదైతే ఉందో ఆ కర్రలో తుప్పు పట్టినటువంటి పాత మేకుంది, చెయ్యి సెప్టిక్ చేసేసింది అన్నారు. ఇప్పుడు గనక ఈ చెయ్యి తీయకపోతే బాడీ పార్ట్ మొత్తం సెప్టిక్ అయిపోతుంది అన్నారు. తండ్రి బాధని అసలు బయటకు చెప్పలేకపోయాడు, బాధని దిగమింగుకుంటున్నాడు. కాసేపటికి చెయ్యి తీసేసి ఆ ఆపరేషన్ అయిన తర్వాత పిల్లాడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత చెయ్యి చూసుకున్నాడు. అయ్యో నా చెయ్యి లేదే అని నాన్నని పిలిచాడు. నాన్న ఇంకెప్పుడు కిటికీ ఇరవను, నా చెయ్యి నాకు పెట్టించేవా అన్నాడు. ఆ తండ్రి ఆ బాధను తట్టుకోలేక ఆ 3వ ఫ్లోర్ నుంచి, హాస్పిటల్ ఫ్లోర్ నుంచి కిందకి దూకి చచ్చిపోయాడు. ఇది నిజంగా స్టోరీ. కానీ క్షణికావేశంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు జీవితాంతం పశ్చాత్తాపడతాం. వస్తువులు మనం మళ్ళీ సంపాదించవచ్చు, ఇంకేమైనా మనం మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ఆ పిల్లాడి జీవితాన్ని, ఆ చెయ్యిని మనం తీసుకురాగలమా? సో పిల్లల మీద ఎప్పుడు కూడా క్షణికంగా వచ్చేటువంటి ఆవేశం వాళ్ళ మీద చూపించద్దు.